ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున ఉదయకాల ఆశీర్వాదపు మాటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క దినాన్ని మన జీవితంలోనికి ఇచ్చినందుకు ప్రభువు నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ప్రభువు నామాన్ని గణపరుస్తూ ఉన్నాము. మరి ఈ దినమున దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడి ఉంది. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఈ యొక్క వాక్యములో మనకి ఒక భక్తుడు కనపడుతున్నాడు, హనోకు. హనోకు భక్తుడు తను 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది సాధారణమైనటువంటి విషయం కాదండి. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అది ఒక రోజు, 2 రోజు, 3 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు. 300 సంవత్సరాలు దేవుని విడిచిపెట్టకుండా నడిచాడు. బైబిల్ గ్రంథంలో నోవాహు కూడా దేవునితో నడిచాడు. ఎలాంటి పరిస్థితుల్లో వీరు దేవునితో నడిచారు అని అంటే, దేవుడు మనుషులను సృష్టించినందుకు సంతాపపడుతున్నటువంటి పరిస్థితుల్లో, బాధపడుతూ దుఃఖపడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని దృష్టిలో హనోకు కనపడ్డాడు, దేవుని దృష్టిలో నోవాహు కనపడ్డాడు. వారు దేవునితో నిత్యము నడుస్తున్నటువంటి వారిగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాన్ని గనక మనం పరీక్షించుకుంటున్నట్లయితే మనము ఎవరితో నడుస్తున్నాం? మన జీవిత ప్రయాణము ఎవరితో కొనసాగుతుంది? మన ఆత్మీయ జీవితము ఎవరితో కొనసాగుతుంది? మనము దేవునితో నడుస్తున్నామా, లేకపోతే లోకంతో నడుస్తున్నామా? మనము దేవుని వాక్యముతో నడుస్తున్నామా, లేకపోతే ఈ లోకానుసారంగా ఈ లోక ఆచారాలతో మనం నడుస్తున్నామా? మనల్ని ప్రశ్నించుకుందాం. ఈ దినమున మనల్ని మనం పరిశోధించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరితో మన జీవిత ప్రయాణం, మన ఆత్మీయ ప్రయాణం కొనసాగుతూ ఉంది? ఈరోజు గనక మనము దేవునితో నడిచినట్లయితే, ఈరోజు గనక మనము దేవునితో పాటు మన ప్రయాణాన్ని కొనసాగించగలిగితే, హానోకు ఏ రీతిగా అయితే దేవుని చేత కొనిపోబడ్డాడో అదే నిత్య జీవితాన్ని దేవుడు మనకి కూడా ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నోవాహు కూడా దేవునితో నడిచాడు. అందుకనే జలప్రలయం నుండి దేవుడు నోవాహును అతని కుటుంబం అంతటిని కూడా దేవుడు రక్షించాడు. ఆయనతో నడిస్తే మనకి జీవం కలుగుతుంది, ఆయనతో నడిస్తే మనకి సమృద్ధి కలుగుతుంది, ఆయనతో నడిస్తే దేవుడు మనల్ని సమమైనటువంటి భూమి మీద మనల్ని నడిపిస్తాడు. అందుకనే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది కదా, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. సమృద్ధికరమైనటువంటి మార్గములో మనల్ని నడిపిస్తాడు, శాంతికరమైనటువంటి మార్గములో మనల్ని నడిపిస్తాడు. ఈ లోకపు మార్గము మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది, నాశనానికి తీసుకెళ్తుంది, శాపకరమైనటువంటి పరిస్థితులకు మనల్ని తీసుకెళ్తుంది. కానీ మనము దేవునితో గనక నడిచినట్లయితే, ఆయన చేయి పట్టుకొని గనక మనము నడవగలిగితే, ఆయన వాక్యములో మనము నడవగలిగితే, ఆయన అడుగు జాడలలో మనము నడవగలిగితే, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల చొప్పున మనము నడవగలిగితే, నిశ్చయముగా దేవుడు మనల్ని నిత్య జీవమునకు, సమృద్ధికి, ఆశీర్వాదానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ ఆశీర్వాదకరమైన జీవితం నీకు కావాలా? ఆ శాంతికరమైన జీవితం నీకు కావాలా? ఆ సమృద్ధికరమైనటువంటి జీవితము నీకు కావాలా? ఆ సంతోషకరమైనటువంటి జీవితము నీకు కావాలా? ఈరోజు నుంచి దేవునితో నడువు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను నీతో నడుస్తానయ్యా. ఈ లోకంతో కాదయ్యా నా నడక, ఈ లోకముతో కాదు ప్రభువా నా ప్రయాణము, నీతో నా ప్రయాణాన్ని సాగిస్తాను. హనోకు వలె, నోవహు వలె నేను నీతో నడుస్తానయ్యా అని మనం తీర్మానం తీసుకోగలిగితే దేవుడు మనల్ని సమమైన భూమి మీద నడిపిస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు. నిశ్చయంగా దేవుడు నిత్యమైన జీవములోనికి మనల్ని నడిపిస్తాడు. నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మా గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఈ దినమున నీ సముఖమందు ప్రవ్వ మేము ప్రార్థిస్తూ అయ్యా, ఇదిగోండి నీతో నడవాలని, నీతో మా ప్రయాణాన్ని కొనసాగించాలని అయ్యా ఒక తీర్మానంలోనికి నీ బిడ్డలు వస్తూ ఉండగా, నీ బిడ్డలకు ప్రవ్వ తీర్మానాన్ని మీరు స్థిరపరచండి. నీతో నడిచే కృపను దయచేయండి అయ్యా. నీతో ప్రయాణించేటువంటి కృపతో నింపమని ప్రార్థిస్తున్నాము ప్రవ్వ. హనోకు 300 సంవత్సరాలు నీతో నడిచాడయ్యా.
నోవాహు ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో నీతో నడిచారు ప్రభా. అయ్యా ఇదిగోండి నీ బిడ్డల చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రభా, ఎలాంటి శోధనలు వారి చుట్టూ ఉన్నప్పటికీ కూడా ప్రభా, అయ్యా నిన్ను విడిచిపెట్టకుండా నీతో నడిచే కృప నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా ఇదిగోండి నైనా నీ బిడ్డలని, నీ బిడ్డల కుటుంబాలన్నిటినీ కూడా నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.